తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా వస్తున్నాయి అన్నమాట. వారాంతంలో వచ్చినప్పటికీ కుజుడు ఎప్పుడైతే చతుర్థులకు మారుతున్నాడో అప్పుడు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాహువు కుజుడు వారం ప్రథమంలో కలిసి తృతీయంలో ఉన్నప్పుడు పేరు ప్రఖ్యాతులతో, అదేవిధంగా ధన సంబంధితమైన విషయాలతో, ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు 31వ తారీఖు వరకు బాగా గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా వారం ప్రథమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు, తదుపరి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు చెప్పచ్చు. పంచమంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. ధన సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా అది ఈక్వల్గా ఖర్చు అవ్వడం కూడా జరుగుతుంటుంది అన్నమాట. ఎందుకంటే శని యొక్క ప్రభావం అనేది ధనస్థానంలో ఉన్నప్పుడు ఆ ఖర్చు అనేది ఎక్కువ కారకంగా ఉంటుంది అన్నమాట. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఏదో విధంగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సంతాన సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. సంతానానికి వారు ఎలా సెటిల్ అవుతారో, మరి వారి యొక్క ఆరోగ్య రీత్యా కూడా కొంచెం ఆలోచన అనేది వారం ఎక్కువగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఈ యొక్క వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం జరుగుతుంది. అదే గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాలకి మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. ఒక అడుగున ముడిపడవు అన్నమాట. ఎందుకంటే రవితో కలిసినటువంటి గురువు అంత యోగ్యాన్ని ఇవ్వడు కాబట్టి తన యొక్క బలాన్ని పూర్తిగా ఇవ్వలేడు. అదేవిధంగా రవి, గురువు, బుధుడు, శుక్రుడు కలిసినటువంటి 4 గ్రహాలు పంచమంలో సంచారం చేస్తున్నప్పుడు కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట రాశి వారికి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి గురుగ్రహ అనుకూలత అనేది విద్యార్థులకు ముఖ్యంగా కాబట్టి గురుగ్రహ మంత్ర జపం అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు మిగతా విషయాలు కుజగ్రహ అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి కుజుడు 31వ తారీఖున మారబోతున్నాడు కాబట్టి సింధూరాన్ని ధరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఇక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా వచ్చేటప్పుడు కుజాష్టకాన్ని పఠించాలి. అదేవిధంగా కుజ పాశుపతాన్ని కూడా చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.